నమస్కారం. కేవై న్యూస్కి స్వాగతం. తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరగా ఉండాల్సిన కుమారుడు 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కుమారుడు వెళ్లిపోయాడని ఆ తల్లి కుంగిపోలేదు. ఓ అమ్మాయిని పెంచుకొని పెళ్లి చేసి పంపించింది. అయితే తల్లి మృత్యుంజనంతో అంత్యక్రియలు చేస్తానంటూ కుమారుడు వచ్చాడు. ఇన్నేళ్లు పట్టించుకొని నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావని అతడిని గ్రామస్తులు వెళ్ళగొట్టారు. ఈ సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటలో చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కని పెంచిన కొడుకు తల్లిని మధ్యలోని వదిలేసి వెళ్లిపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ తల్లి మరో బాలికను దత్తత తీసుకొని ఆమెను పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేసింది. తీరా ఆ తల్లి కన్ను మూయడంతో ఆమె కొడుకునని నేనేనని అంత్యక్రియలు నేనే చేస్తానని 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయిన కొడుకు వచ్చాడు. నేను ఎప్పుడు చూడలేదని, ఆమె పెంచి పెద్ద చేసిన కూతురు మాత్రమే ఆమె వారసురాలని, ఆమె మాత్రమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఆ కూతురే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటలో చోటు చేసుకుంది. పాత రాజంపేట గ్రామానికి చెందిన సల్మా బేగంను 20 సంవత్సరాల క్రితం కొడుకు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఒక్కగానొక కొడుకు తనను వదిలి వెళ్లిపోవడంతో కొద్ది రోజులు బాధపడింది. ఈ క్రమంలో కామారెడ్డి పట్టణంలో దొరికిన చిన్నారిని కరిష్మా అని పేరు పెట్టి పెంచుకుంది. పెద్దయ్యాక సల్మా బేగం కరిష్మాకు పెళ్లి కూడా చేసి బాధ్యత తీర్చుకుంది. పెళ్ళినప్పటికీ పెంచిన తల్లి మంచి చెడులను కరిష్మాని చూసుకుంటోంది. గ్రామంలో కూడా తను మంచి పేరు తెచ్చుకుంది. అయితే మంగళవారం సల్మా బేగం మృతి చెందింది. 20 ఏళ్లు కాటివైపు రాని కొడుకు తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని అంత్యక్రియలు చేస్తానని తల్లి శవాన్ని తీసుకొని వెళ్లేందుకు గ్రామానికి వచ్చాడు. దీంతో కొడుకుతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 20 ఏళ్ల తర్వాత తల్లి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ నిలదీశారు. అసలు నువ్వెవరో మాకు తెలియదని గ్రామస్తులు తేల్చి చెప్పి అతన్ని వెళ్ళగొట్టారు. అయితే 7 ఏళ్ల పాటు సల్మా బేగం మంచి చెడులు చూసిన కరిష్మాయి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఈ లేని ప్రేమ తల్లి చనిపోయాక రావడంతో ఆస్తి కోసమే వచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. కాగా గ్రామస్తుల సమక్షంలో బుధవారం సల్మా బేగం అంత్యక్రియలు నిర్వహించారు. పెంచుకోండి, పెద్ద చేసి పెళ్లి చేస్తున్నారు. ఈరోజు ఎవరో వచ్చి నన్ను కొడుకు నా అమ్మాని నన్ను పెళ్లి చేస్తున్నారు. మా అమ్మని నేనే వేసుకుంటాను. పాతరాజంపేట గ్రామము. ఇక్కడ డాక్టర్ సల్మా అనే ఆమె నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. ఆమె ఆనాడు నుంచి ఇప్పటి వరకు దాదాపు 60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నది. ఆమె అప్పటి నుంచి ఆమెకు ఎవరు కూతుర్లు కానీ కొడుకు కానీ ఉన్నారని తెలియదు. కానీ మధ్యలో ఒక చిన్న పాపను పుట్టినప్పటి నుంచి ఆమె పెంచుకొని ఆమె దత్తత తీసుకొని ఆ పాపకు మ్యారేజ్ చేయడం జరిగింది ఈ మధ్యలోనే. ఇప్పుడు ఆ పాపనే ఆమె యొక్క బాగోగులు కష్టసుఖాలు చూసుకుంది. ఈరోజు చనిపోయిన తర్వాత ఎవరో నేను ఆమె కొడుకునని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చి ఒక అతను ఇక్కడ గొడవ చేయడం అనేది మేము గ్రామస్తుల తరఫున వ్యతిరేకిస్తున్నాము. వాస్తవానికి అయితే ఆమెకు ఒకటే కూతురు. ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చి ఈమె మా అమ్మ అని చెప్పేసి ఈమెను తీసుకెళ్ళి మేమే దహన సంస్కారం చేస్తామని చెప్పేసి అనడం వల్ల మేమే స్థానిక పోలీస్ స్టేషన్కి మేము సమాచారం ఇచ్చి ఇటు శవాన్ని మేమే ఇక్కడ అంత్యక్రియలు పూర్తి చేస్తామని చెప్పేసి మా యొక్క ఇది పాప చెప్పడం జరిగింది. అతను ఎవరో మాకు తెలియదు కాబట్టి అతనికి మేము ఈ శవాన్ని అప్పగించడానికి సుముఖతగా లేము. అతను ఎటువంటి కాంప్లైంట్ చేసినా చెల్లనేరదు. మేము గ్రామస్తులం అంతా ఒక రాత్రి పూట అమ్మాయి చిన్న పుట్టినప్పుడే దొరికింది. కస్తూర్బా హాస్పిటల్ దగ్గర వాటర్లో పడిపోతే ఆమె తీసుకొచ్చుకొని పెంచుకొని పెద్ద చేసుకొని ఇవాళ ఆమెకు పెళ్లి చేసింది. ఇవాళ పెళ్లి చేసినాక ఆమె అనారోగ్యం పడ్డది. అటువంటి అనారోగ్యంలో కూడా ఆమె సేవకర్త చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కూతురే ఆమెను చూసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. సబ్స్టేషన్లో మంటలు ఎగిసి పడుతుండడంతో అధికారులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కామారెడ్డి పట్టణ శివార్లోని టీక్రేల్ గ్రామం వద్ద ఉన్న 33/11 kV సబ్స్టేషన్లో మంగళవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా కాలిపోయాయి.
పాత కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈ సబ్స్టేషన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం కారణంగా సబ్స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలకు సుమారు 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా కాలిపోవడంతో విద్యుత్ పునరుద్ధరణకు కొంత సమయం పట్టింది. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రజక సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆమె విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రజక సంఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల ఉద్యమం, భూస్వామ్య పెత్తనందారుల విధానాలకు విరుచితంగా పోరాటాలు చేసిన ఘనత చాకలి ఐలమ్మదని కొనియాడారు. అందరూ ఆమె అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో రజక సోదరులు మరియు సోదరీమణులు అందరము ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈరోజు చాకలి ఐలమ్మ గారి ఏదైతే విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన చేసినామో విగ్రహానికి మనం ఈరోజు పూలమాలలు వేసి ఈరోజు మనము నివాళులైతే అర్పించడం జరిగింది. ఈరోజు చాకలి ఐలమ్మ గారిని మనం ఎందుకోసం గుర్తు చేసుకుంటున్నామంటే ఈ యొక్క దేశంలో అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ పాలన ఉండి ఆ రోజులలో రజాకారులు చేస్తున్నటువంటి ఇబ్బందులు, గరీబు ప్రజలను చేస్తున్నటువంటి ఇబ్బందులను వారి నుంచి విముక్తి కల్పించినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ. ఆ రోజులలో ఆడవారు బయటకు వచ్చే పరిస్థితి లేకుండే, కానీ అలాంటి టైంలోనే మన చాకలి ఐలమ్మ గారు బయటకు వచ్చి ఆడామె అంటే అబల కాదు, ఆడామె అంటే ఒక శక్తి అని చెప్పేసి ఆ రోజులలోనే ఈరోజు ఆడవారికి ఒక నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. చాకలి ఐలమ్మ గారు జోహార్ జోహార్, చాకలి ఐలమ్మకు జోహార్. నేడు కోటగిరి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. చాకలి ఐలమ్మ వీర వనిత, సాయుధ పోరాట యోధురాలు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన పోరాటాలు మరవలేనివి. భావి తరాలకు ఆమె పోరాటాలు అనేవి ఆదర్శనీయమైనవి. చాకలి ఐలమ్మను జాతి ఎన్నో ఇళ్లుగా మర్చిపోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాకలి ఐలమ్మను గుర్తించి ఆమె తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణకు వీరవనితగా గురించి ఆమె పాఠాన్ని కూడా పాఠ్యపుస్తకాల్లో జరిగింది. అలాగే ఆమె విగ్రహాలను గ్రామాన ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో జన్మించి తెలంగాణలో వీర వనితగా గుర్తింపు పొందిన చాకలి ఐలమ్మ అనేది భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఆమె అడుగుజాడల్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి కామెడీ పర్యటనకు రాకముందే విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్లకు పైగా విద్యార్థులకు రావాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద రావాల్సిన డబ్బులు కూడా పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మంత్రులు ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చినా విడుదల చేస్తామని చెప్పి మాట తప్పారని చెప్పారు. స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వలన కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం వల్ల విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడుదల చేయాలని, అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అయితే ఉన్నది విడుదల చేయాలని భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల పైగా పెండింగ్ లో స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం సిగ్గుచేటు. అలాగే ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ విచ్చలవిడిగా విద్యారంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలా, అలాగే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏదైతే స్కీమ్ ఉందో వాటిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన అర్హత లేకుండా, సరైన క్వాలిఫికేషన్ లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా బోధిస్తా ఉన్నారు. వెంటనే వారిపై చర్య తీసుకోవాలా. అలాగే ఇంజనీరింగ్ కళాశాలలు, అలాగే మెడికల్ కళాశాలలు కూడా విద్యార్థులుగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. వీటిపై వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయకపోతే భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు
శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో పలు చోట్ల ఇటీవల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలతో జనజీవనం స్తంభిస్తోంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. కామారెడ్డి సహా పలు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఇక ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కాగా బుధవారం మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మోస్తారు వర్షం కురిసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.